Satyamma, good morning. Today is your first day of school. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజైతే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఎందుకు అనేది మీకు థంబ్‌నెయిల్‌లో ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో అదే అనమాట రీజన్. అయితే సాధ్య ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఈరోజు. చాలా హ్యాపీనెస్, ఇంకా కొంచెం ఒకలాంటి ఫియర్, టెన్షన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇండియాలో తను ఫస్ట్ టైము స్కూల్కి వెళ్ళడం. అయితే సో ఎట్లా ఉంటుంది ఏంటి అనేది నేను ముందే మీకు చెప్పడం కంటే అసలు ఇది మొత్తం వీడియో చూస్తే తను అసలు ఎలా రియాక్ట్ అయింది, అసలు స్కూల్లో ఉందా లేదా అనేది మీకే అర్థమవుతుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్తే సాధ్యది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కాబట్టి తన కోసం తనకి ఫేవరెట్గా తను ఇష్టంగా తినే పన్నీర్ అయితే నేను చేస్తున్నాను, పన్నీర్ కర్రీ. సో పొద్దున్నే ఇంకా నాకు ఇది చాలా కొత్తగా కూడా ఉంది. అంటే చాలామంది పేరెంట్స్ చేసేదే అయినప్పటికీ ఎవ్రీ మదర్కి, ఎవ్రీ ఫాదర్కి ఇది కొంచెం వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వచ్చేసరికి ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది, ఇంకా ఎగ్జైటెడ్గా కూడా అనిపిస్తుంది. సో ఇంకా సాధ్యని పొద్దున్నే నిద్ర లేపడం, ఇట్లాంటి చిన్న చిన్న పనులు వాళ్ళ కోసం స్పెషల్గా వాళ్ళకి ఇష్టమైన వంటలు చేయడం, వాళ్ళ యూనిఫామ్స్ ఐరన్ చేయడం, ఇలాంటివన్నీ కూడా యాడ్ అయ్యాయి అన్నమాట కొత్తగా నా లైఫ్లో. సో సాధ్యాన్ని అడుగుతున్నాను ఇక్కడ, నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కదా, సో నీకు ఎట్లా అనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నావు ఏంటి అనేది. ఇంకొకటి, మనం ఎంతసేపు స్కూల్కి వెళ్ళాలి, బాగా చదివేయాలి, ర్యాంక్స్ తెచ్చేయాలి ఇట్లా అనేది నాకెందుకో నేను ఇది కరెక్ట్ అని నేను అనుకోవట్లే. అంటే అందరూ అలా ఆలోచించకూడదని నేను చెప్పట్లేను. అంటే నా వే ఆఫ్ థింకింగ్లో నేను చెప్తున్నా. అసలు తను ఈ ఏజ్లో కంఫర్టబుల్గా ఉండగలదా, స్కూల్ని ఎంతవరకు అడ్జస్ట్ చేసుకోగలదు, మిగతా పిల్లలతో ఎట్లా స్పెండ్ చేయగలుగుతుంది, టీచర్స్తో ఎలా ఉంటుంది అనే వాటి మీదే నా ఫోకస్ అంతా ఉంది. వాటి గురించే నేను సాధ్యకి కూడా ముందు నుండే ఇన్పుట్స్ కూడా ఇస్తూ ఉన్నానన్నమాట. అవేంటి అంటే టీచర్స్తో ఎలా ఉండాలి, నీతో ఉన్న నీ ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా చెప్పాలి టీచర్స్కి అనే విషయాలన్నీ కూడా నేను సాధ్యతో అయితే షేర్ చేస్తూ ఒక 2 days బిఫోర్ నుండే నేను తనకి ఊరికే చెప్తూనే ఉన్నా అనమాట. సో దట్ తను ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఒకటేసారి ఏడవకుండా, సో చెప్పాలి ఇది విషయం, అమ్మ నాకు చెప్పింది కదా, సో నేను ఇది షేర్ చేయొచ్చు టీచర్స్తో, ఇంకా అక్కడ హెల్పర్స్తో కానీ లేదంటే ఫ్రెండ్స్తో కానీ అని తను అర్థం చేసుకుంది. ఇంకా అట్లా తన డే అయితే స్టార్ట్ అయింది. తను కొత్తగా ఏంటి అంటే తను యూనిఫామ్ బటన్స్ కూడా పెట్టుకుంటుందన్నమాట. మీకు తెలుసా, ఇది పిల్లల్లో ఈ బటన్స్ పెట్టుకోవడము, లేస్ కట్టుకోవడము ఇలాంటివన్నీ చాలా వాళ్ళకి బ్రెయిన్కి చాలా వర్క్ని ఇస్తాయి. ఇది మీకు తెలుసో లేదో ఒకసారి మీ పిల్లలతో కూడా ట్రై చేసి చూడండి. ఎంతసేపు మనమే తొందరగా వెళ్ళాలి స్కూల్కి అని బట్టలు వేసేసి అట్లా కాకుండా వాళ్ళు ఓన్గా ఎంతవరకు చేసుకోగలరో వాళ్ళకి వదిలేస్తే మంచిది అది. సో దట్ వాళ్ళు అలాంటి పనులు కూడా చేసుకోగలుగుతారు, వాళ్ళకి కూడా స్కూల్కి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ వస్తుందని నాకు అనిపించింది. నేను చాలా బిగినర్ని ఈ విషయంలో, అంటే స్కూల్కి ఎట్లా పంపించాలి ఏంటి అనేది. బట్ మనకి కొన్ని అనిపిస్తూ ఉంటాయి కదా, కొన్ని మూమెంట్స్, దాని ద్వారా నేను మీకు చెప్తున్నాను అనమాట. సో ఇంకా మొత్తం రెడీ అయింది, తినేసింది, అయిపోయింది. ఇంకా వెంటనే స్కూల్కి వెళ్తుంది అనమాట. స్కూల్ చాలా దగ్గర, జస్ట్ ఇప్పుడు మేమున్న ఇంటికి మధ్యలో ఒకే ఇల్లు ఉంటుంది అనమాట. ఆ లాస్ట్లో ఎండింగ్లో డెడ్ ఎండ్లో స్కూల్ ఉంటుంది. సో కొంచెం టెన్షన్ ఫ్రీ కూడా అనిపించింది ఇట్లా దగ్గర ఉండడం నాకు. ఎందుకంటే మరీ ఎక్కువసేపు ఈ ఏజ్లో జర్నీ చేయడం, బస్సెస్ ఎక్కడం ఇదంతా కొంచెం కష్టమేమో అని నాకు అనిపించింది. బట్ వెళ్ళే వాళ్ళందరూ గ్రేట్ కిడ్స్ నిజంగా, అంత ఎర్లీగా వెళ్ళే వాళ్ళంతా కూడా. సో స్పెషల్ ఏంటి అంటే స్కూల్లో ఈరోజు ఎల్లో డే అనమాట, ఎల్లో కలర్ డే. సో ఇట్లా కలర్స్ డేస్ పెడతారు, ఇంకా చిన్న ఈవెంట్స్ ఉండడము, డ్యాన్స్, సింగింగ్ ఇవన్నీ కూడా వాళ్ళ స్కూల్లో ఉంటాయన్నమాట. సో తనకి చూడగానే చాలా ఎక్సైటెడ్గా అనిపించింది. కానీ లోపలికి వెళ్ళగానే సాధ్య నాతో ఒక మాట అంది, అది నాకు చాలా హార్ట్కి తీసుకున్నాను నేను. అమ్మ చాలా భయం వేస్తుంది అని అన్నదనమాట. బట్ దట్స్ ఓకే, తనకి
చెప్పాను నేను, బట్ ఏడవద్దు బాగానే ఉంటుంది అని. ఆ తర్వాత ఇంకా తన్ని స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత వెంటనే ఈరోజు శ్రావణ శుక్రవారం, మొదటి శుక్రవారం, అలాగే నాగుల పంచమి కావడంతో మేము ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము. నేను, మా కో సిస్టర్, ఇంకా పక్కన నైబర్స్ వాళ్ళు అందరం కలిసి వెళ్ళాము. సో అక్కడైతే ఫుల్ రష్ ఉంది. నేను ఇండియాకి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనుకుంటా టెంపుల్కి వెళ్ళడము. ఇంకా ఆ హడావిడి, ఆ పండగ వాతావరణం, అదంతా ఆ వైబ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది, తెలిసిందే కదా. సో ఇంకా సాధ్యని ఫస్ట్ డే స్కూల్ పంపించడం, ఇట్లా నేను టెంపుల్కి వెళ్ళడం, ఇదంతా నాకు ఒక మంచి గుడ్ వైబ్ని అయితే ఇచ్చింది. సో అక్కడ కాసేపు పూజ చేసుకొని, అప్పుడు ఆ టైంలో కూడా మైండ్లో రన్ అయ్యేది అసలు సాధ్య స్కూల్లో ఏం చేస్తుందా ఏంటా అనేది. ఇన్ కేస్ ఎవరైనా పేరెంట్స్ కనుక ఈ వీడియోని చూస్తున్నట్టయితే ఫస్ట్ డే మీ బేబీని కానీ మీ బాబుని కానీ ఎవరినైనా స్కూల్కి పంపించినప్పుడు ఫస్ట్ డే మీరు ఎట్లా ఫీల్ అయ్యారనేది ఒక చిన్న కామెంట్లో పెట్టండి. సో దట్ నాకు కూడా తెలుస్తుంది, ఓకే అందరు పేరెంట్స్ ఇలానే ఫీల్ అవుతారా, లేకపోతే నేను ఒక్కదాన్నే ఇలా ఫీల్ అవుతున్నానా ఏంటి అనేది. నాకైతే మా కజిన్స్ కానీ మా సిస్టర్స్ కానీ అందరూ మాకు చెప్పేది ఏంటి అంటే అందరూ అలానే ఫీల్ అవుతూ ఉంటారు. సో అది పెద్దగా ఆలోచించకు, దట్స్ ఓకే, షీ కెన్ మేనేజ్ అని చెప్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత నాగుల పంచమి అవడంతో పాలు పోయడము, శివుడికి అభిషేకం, ఇదంతా కూడా చేస్తున్నారనమాట. చాలా బాగుంది. చాలామంది నాకేంటంటే ఇట్లా చాలామంది జనాలు కనిపించాలి, మంచిగా ఎప్పుడూ అందరితో మింగిల్ అవుతూ ఉండాలి అనేది ఎక్కువగా ఇష్టం ఉంటుంది అనమాట. అందుకనే ఇట్లా బయటికి ఇలా వెళ్ళడం కూడా బాగా నచ్చుతూ ఉంటుంది. ఇంకా రెగ్యులర్గా మా కో సిస్టర్ వాళ్ళు వెళ్ళే టెంపుల్ కాబట్టి సో అక్కడ వీడియో తీయడానికి కూడా నాకేం ప్రాబ్లం లేదు. సో వాళ్ళంతా పర్మిషన్స్ అయితే ఓకే తీసుకోవచ్చండి వీడియో కూడా అని చెప్తే ఇంకా వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను ఈ వీడియో తీశాను. అంటే చాలా టెంపుల్స్లో అట్లా అలౌ చెయ్యరు కదా, సో అలాంటిది ఏమీ లేదు. సో అట్లా కూడా హ్యాపీ అనిపించింది. ఇంకా దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మాకు అర్చన చేయడం ఇదంతా కూడా చేశారు, బాగుండేది. ఇంకా దేవుణ్ణి స్పెషల్గా ఇది మొక్కుకోవాలి అది మొక్కుకోవాలి అనేది అయితే ఎప్పుడూ లేదు. ఏంటి అంటే జస్ట్ మన మనసుకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి కొన్ని ప్లేసెస్ని అయితే విజిట్ చేస్తామన్నమాట. దేవుడు అంటే భయం కానీ లేదంటే భయం లేకపోవడము ఇలాంటిది ఏమీ ఉండదు, ఓన్లీ ఒక బిలీఫ్ అంతే. ఆ తర్వాత డైరెక్ట్గా టెంపుల్ నుంచి ఇంకా తన స్కూల్కి అయితే వెళ్ళిపోయాము. ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయి ఒక చిన్నగా ట్రీట్ లాగా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో క్లాస్మేట్స్ ఫస్ట్ డే కాబట్టి సో వాళ్ళందరికీ కూడా చాక్లెట్స్ అయితే తీసుకొని వెళ్ళాము. తనకి ఆ షేరింగ్ కూడా చాలా మంచిగా అలవాటు అవుతుంది, ఇవ్వడంలో హ్యాపీనెస్ ఒకటి ఉంటుంది అనేది నేర్పించాలి కదా. సో ఇట్లా వాళ్ళందరికీ ఇచ్చి హ్యాపీగా ఫీల్ అయిందనమాట. సో అక్కడ ఉన్న టీచర్స్కి, వాళ్ళ ప్రిన్సిపల్ మ్యామ్కి అందరికీ కూడా చాక్లెట్స్ని అయితే ఇచ్చేసాము. ఇంకా ఫస్ట్ నేను అక్కడికి వెళ్ళగానే అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే అసలు ఎట్లా రియాక్ట్ అవుతుంది స్కూల్లో ఏంటి అనేది. తనని అడిగాను కూడా, ఏంటి సాధ్యమ్మ ఎట్లా అనిపించింది నీకు అంటే, చాలాసేపు ఉన్నట్టు అనిపించిందమ్మ, నాకు మైండ్లో నువ్వు లేవని నాకు అనిపించింది, కానీ నేను ఆడుకుంటూ ఉన్నా నా ఫ్రెండ్స్తో, ఎప్పుడు వస్తావని చూస్తూ ఉన్నా అని చెప్పింది అనమాట. సో ఇట్లాంటి ఇంతగా థింక్ చేస్తారనమాట. ఇంతసేపు మనము ఏం రాసావు బుక్లో ఏముంది ఏంటి కాకుండా వాళ్ళ మైండ్లో ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈరోజు సాధ్యమ్మ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి సాధ్యమ్మవి. సో స్టే ట్యూన్. Thank you so much for watching this video. How was the school? Good. ఇంకా ఏం చేసావు స్కూల్లో? ఒక పిల్లలందరికీ ఇంకొక చాక్లెట్ ఇంతమంది ఫ్రెండ్స్ లేవాలి. ఓకే ఓకే. నీకు రేపు వెళ్తావా స్కూల్కి? వెళ్తా. ఓకే బాయ్.